డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అయోమయం జగన్నాథం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అయోమయంలో అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటస్లో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. గత 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను ఒకసారి తరచి చూసుకుంటే ఎంత కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నాయి, ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎంత వెనకబడిపోయి ఉన్నాడు అర్థమవుతుంది. దాంతోపాటుగా పార్టీ కూడా ఏ దిశానిర్దేశం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. పార్టీ ఎటువైపు వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి ఎటువైపు వెళ్తున్నాడు అనేది ఏమి అర్థం కాని స్టేటస్లో ఉంది. గత 6 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక 5 నిర్ణయాలని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంత కన్ఫ్యూషన్లో ఉన్నాడనేది అర్థమవుతుంది. గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇలాంటి కన్ఫ్యూషన్లోనే నిర్ణయాలు తీసుకుని దాదాపుగా అధికారానికి దూరం అయిపోయాడు. చాలా అవమానకర రీతిలో 11 సీట్లకు మాత్రం పరిమితమయ్యారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్రను పోషించటంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చాలా నిర్ణయాలు ఆయనకే తిరిగి బెడిసికొట్టాయి. అందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్గా ఉన్న ఒక 5 నిర్ణయాలని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం అనంటే పీపీపీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం అర్థం చేసుకున్నాడో తెలియదు, కానీ దాన్ని ప్రైవేటైజేషన్ చేయటం అనే దాని మీదకి తీసుకొచ్చి దాని మీద ఉద్యమ రూపంలో దాన్ని మలచుకొని ప్రజలను ఆకట్టుకోవాలని చూశాడు. కాకపోతే కేంద్రం చేసిన పని కావచ్చు, లేకపోతే ఈ పీపీపీని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రజలకు ముందుకు తీసుకొస్తే అది రాంగ్గానే అర్థమవుతుంది. ఇందులో ప్రైవేటైజేషన్ కాదు, ఇది కేవలం ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే అనేది కనపడుతుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సహా ఈ పీపీపీ అంటే ఏమిటనేది ఈ మోడల్ అర్థమయ్యేటట్టు చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గత వారం 10 రోజులుగా చూస్తే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మీద మాట్లాడటమే మానేశారు. ఇలాంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడు ప్రజల ముందుకు తీసుకొచ్చి దాన్ని అర్ధాంతరంగా వదిలేస్తే ప్రజలు ఏమనుకుంటారు? దాన్ని ఒక తప్పుడు నిర్ణయం కింద చూస్తారు. ఇది కన్ఫ్యూజన్ స్టేటస్లో చేసిన పని. ఇక అభివృద్ధి పనులు అనే దాని మీదకి వచ్చేటప్పటికే అమరావతి మీదనో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పోలవరం మీదనో, లేకపోతే నిన్న మొన్న వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అప్పనంగా దొరికిన ఒక పాయింట్ లాగా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి బ్లేమ్ అయ్యే విధంగా తయారై కూర్చుంది. ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుంగుమిత్రుడైన కేసీఆర్ ఇద్దరు కలిసే ఆపేశారు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే, ఇక పారిశ్రామిక అభివృద్ధి జరిగే దాంట్లో ఇక గూగుల్ డేటా సెంటర్నో లేకపోతే మరే ఇతర వీటన్నిటిని నేనే తెచ్చాను, వీటన్నిటిని చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసేస్తున్నాడు అని చెప్పే దాంట్లో కూడా అబాసు పాలయ్యేంత పని చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక చివరికి అమరావతి కట్టింది నేనే, పోలవరం కట్టింది నేనే అని కూడా అంటాడేమో అనేటట్టుగా ఇప్పుడు ప్రజలు జోకేసుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా ఆయన చేస్తున్న ఓవర్ ఎలివేషన్స్, కూటమి ప్రభుత్వం అసలు వాళ్ళు వచ్చి ప్రభుత్వంలో సెటిల్ కాకముందే వాళ్ళు మా మీద కక్ష తీర్చుకునే పనులు చేసేస్తూ ఉన్నారు, మా కార్యకర్తలను చంపేస్తున్నారని ఢిల్లీలో జంతర్ మంతర్లో చిన్న డ్రామా గట్టి మొదలుపెట్టింది. నిన్న మొన్నటి దాకా కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత ఈ రోజుల్లో ప్రజల్లో ఉంది అని చెప్పే ప్రయత్నంలో వాళ్ళు అడుగడుగున అబాస్ పాలవుతూనే ఉన్నారు. వాళ్ళ ప్రతినిధులు టీవీల్లో మాట్లాడేవాళ్ళు కావచ్చు, వాళ్ళ నాయకులు మైకులు ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆర్కే రోజానో లేకపోతే విడదల రజనీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి మైకుల ముందు మాట్లాడుతూ వాళ్ళ ట్రోలింగ్కి గురవటం మనం సోషల్ మీడియాలో విపరీతంగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటని చీల్చి చెండాడుతూ ఉన్నారు. దీంతో పాటుగా 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మీ అందరికీ బాగా పీచం అనుస్తాడు, మీ అందరినీ జైల్లో పెడతాడు, మీ అందరినీ రప్ప వేటపో తలకాయలు నరికినట్టు నరుకుతారు అని వాళ్ళు ఒక రప్ప బోర్డులు దీన్ని చూపిస్తూ ఉంటే అది కూడా అబాస్ పాలైపోయింది. వచ్చేదేమో చచ్చేదేమో, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం అన్నట్టుగా తయారై కూర్చుంది ఇప్పుడు ఆ నాయకుల పరిస్థితి. ఇక ఈ రప్పా బోర్డులు అయితే గనుక
నేను వస్తే అది చేస్తాను, నేను వస్తే ఇది చేస్తాను. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ రకంగా తప్పుగా ఉన్నాయి కాబట్టి నేను వీటన్నిటిని సరిచేస్తాను అంటే గతంలో 2014-19 మధ్య దాదాపుగా ఇలానే చెప్పేవాడు. మొన్నటికి మొన్న నిన్ననే ఎయిర్ ఇండియా ఒక ఎయిర్ బస్ వేసుకొని భోగాపురానికి వచ్చినా కూడా అది నేనే చేశాను అని చెప్పుకునే పరిస్థితుల్లో పాత వీడియోలు బయటకు రావడం మొదలుపెట్టాయి. వైజాగ్లో కానీ చెన్నైలో కంటే పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి ఈ భోగాపురం ఎవడు కట్టమన్నాడు? దీని మీద మేము ఖచ్చితంగా వీళ్ళకి ఈ బాధితులకు అందరికి అండగా నిలబడతామని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిని ఇప్పుడు మళ్ళీ రీప్లే జరుగుతుంటే భోగాపురం తెచ్చింది నేనేను మరోవైపు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటం, గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేనే, దాని మీదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్పెషల్లీ అమర్నాథ్ అయితే దాని మీద ఎంత అబాసు పాలయ్యాడంటే ఆయన ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అదొక పెద్ద గోడౌను, అందులో 400కు 500కు మించి ఉద్యోగాలు రావు అని ఊదరగొట్టేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చి అది ఆ గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది నేనే, అదానీ డేటా సెంటర్ అయితే దాన్ని గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు. అంటే అదానీ డేటా సెంటర్ కానట్లేదని అదానీ బాధపడాలి కానీ జగన్మోహన్ రెడ్డి బాధపడటం ఏమిటి అని చాలామంది వాపోయారు ఆ రోజున. ఇట్లాంటి వ్యవహారాలు మొత్తాన్ని ఈ వరుసగా చూసుకుంటే వీటన్నిటిలో ఎంత కన్ఫ్యూషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది కనపడుతుంటే ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఈరోజు పేపర్లో సీమకు నీళ్ళు ఇవ్వకుండా అడ్డం పడుతున్న సైంధవుడు చంద్రబాబు నాయుడు అని చెబితే ఆ సైంధవుడు ఎవరో కాదు, ఇదిగో కేసీఆర్, ఇదిగో జగన్మోహన్ రెడ్డేనని ఇప్పుడు బుట్ట బయటకు వచ్చేసింది. ఏమిటయ్యా అంటే హంద్రీ నివాని కాలువలు వెడల్పు చేసి 750 కిలోమీటర్ల దూరానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టి మరీ వెడల్పు చేసి 100 రోజుల్లోనే పని పూర్తి చేసి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలని లేదంటే ఎవడైనా నమ్ముతాడా? అలాంటి పరిస్థితులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే దేని మీద ఒక నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోవటం. అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏ తప్పులు చేస్తారో వాటి కోసం ఎదురు చూడటం, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని పట్టుకొని వాటి మీద మాత్రమే మాట్లాడటం. అలా కాకుండా ప్రతిదాన్ని తప్పుగా చూపించటానికి చేసే ఒక విఫల ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి కుదేలైపోయాడు. దీంతో పాటుగా మిగతా నాయకులు కూడా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కొంతమంది మేధావులైతే ఏం మాట్లాడాలో తెలియక మెదలకుండా ఊరుకుంటూ ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ని సైతం కన్ఫ్యూషన్కు గురి చేసేసి ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు అనే దాకా తీసుకొచ్చింది అని అంటే ఏమనుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా నిలబడుతుందని అనుకోవాలా? మరి అదే కదా భారీ నష్టం. ఇదే ఈరోజు కుండబద్దలు.